నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం. ఉండవల్లిలోని తన నివాసంలో అమరజీవికి నివాళి అర్పించిన చంద్రబాబు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన, కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరో తేల్చాలి అని డిమాండ్. తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపణ. ఆంధ్ర జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డోండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడంటూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేశారు. ఆయన ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలో మ్యూజియం ఏర్పాటు, ఆధునిక ఉన్నత పాఠశాలను ఆయన పేరుతో నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం. రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులను వెలికి తీయాలి అని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మం గుండెపై బుల్డోజర్లతో దాడి చేయడమేనని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకుండా జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్ ఆ తర్వాత మాట మార్చి బీఆర్ఎస్ ను అన్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ గౌరవంగా సంబోధించేవారని గుర్తు చేశారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్చి మీదేసే రకం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష వాడకపోయినా ఏకపక్షంగా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు. వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది? ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ప్రజారోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులంటే జనసేన పార్టీకి అపారమైన గౌరవమని, అటువంటి వారిని సత్కరించుకోవడం తమకెంతో గర్వకారణమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలోని గోకుల్ గ్రాండ్ హోటల్లో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, కూడా చైర్మన్ తుమ్మల బాబుతో కలిసి నాగబాబు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గాజువాక కణతి రోడ్డులోని మదీనా మసీదు, మదీనా యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతకు మారుపేరని అన్నారు. గాజువాక ప్రాంతంలో షాదీఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సిఐ పార్థసారథి, మైనారిటీ నాయకులు ఐహెచ్ షారూఖీ, ముస్లిం పెద్దలు రజీవుల్లా, షౌకత్ అలీ, ఆరిఫ్, పీర్ బాబా, మునావర్, మెస్కిన్, సలీం, ఆసిఫ్, మదీనావలి, మహమ్మద్ రఫీ, బాలు, నాయుడు, అన్ని మసీదుల పెద్దలు, మదీనా యూత్ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలు నాగిరెడ్డి గారికి, మరో పెద్దలు చేస్తున్నటువంటి మీ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలి. మన పిల్ల పాపం అందరూ కూడా మంచిగా స్థిరపడాలి. మత సామరస్యానికి క్షేమంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ షాదీఖానా మనం ఆశిస్తున్నామో, గతంలో మేము ఫైలు మూవ్ చేసాం. అక్కడ 86వ సర్వే నంబర్లో ఖచ్చితంగా అక్కడ షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. ఇదే కాకుండా మనకి కమ్యూనిటీ అడిగారు, దాంట్లో చిన్న ఇష్యూ ఉంది, ఖచ్చితంగా అది పరిష్కారం చేసి మనకు అందుబాటులో వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ను తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. సర్వసభ్య బడ్జెట్ సమావేశం జడ్పీ సమావేశ హాలులో చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కట్టా సింహాచలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ బిఎల్ఎస్ రాజ్ కుమారి ఆయా జిల్లాల నుండి పాల్గొన్నారు. సమావేశాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత ఇటీవల దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత అంచనా బడ్జెట్ ముసాయిదాను జడ్పీ పరిపాలనాధికారి చదివి సభ్యులకు వివరించారు. వాళ్ళ డేట్ తీసుకుని పెట్టండి. మీరు ఏదో డేట్ పెట్టేస్తున్నారో వాళ్ళకి ఆఫీసర్ కదా, జిల్లా అంతా తిరగాలి, రకరకాల పనులు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి పనులు ఉంటాయి.
అయితే ఇక్కడ జిల్లాలో వాళ్ళ ముందు షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి మీటింగ్లు ఉండొచ్చు. డేట్ తీసుకున్న తర్వాత మీటింగ్ పెట్టండి. 4 మీటింగ్లు జరిగితే ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మమ్మల్ని అందరినీ తీసుకుని మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామన్నారు. దీని గురించి ఇదేనా మీటింగ్ విషయం? దీనికైనా మమ్మల్ని అందరూ రమ్మంటా? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్య ఎక్కడ? ఎన్డీఏ కూటమిలో వివిధ పదవులు స్వీకరించిన వారిని తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో బూకా విజయకుమార్ సుగుణమ్మల నేతృత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగరంలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతల నాయకుల కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో నేతలను సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ ని మెమెంటో శాలువతో సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది అని, పార్టీ పదవులు స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలి అని ఆకాంక్షించారు. ప్రతిరోజు గత సంవత్సరం 2 ఏళ్ళుగా ఫోన్ సంభాషణలు జరిగాయి. ఎందుకంటే గ్రూప్ కాల్స్ మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళందరూ ఎలా పనిచేస్తారంటే పార్టీ కోసం ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు. ఏది పైన టాస్క్ ఇస్తే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని పూజ తప్పకుండా ఏదంటే దానికి మేము అదే విజయ్ పేరు పెట్టిందేమంటే చిత్రగుప్తుడు అని చెప్పి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గురించి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు. వీళ్ళ డిబేట్స్ మనం చూస్తుంటాం. ఆనంద్ కానీ, దీపక్ కానీ, ఇది కానీ వీళ్ళేమంటే పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా రావడం చాలా సంతోషించదగ్గ విషయం. తిరుపతి వాసిగా విజయ్ కుమార్ని మన బూకా విజయ్ కుమార్కి అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఇక్కడ మనం సన్మానం చేయాలి అన్నప్పుడు అల్లూరు జిల్లా అరకు లోయ నియోజకవర్గ పరిధి అనంతగిరి మండలంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన రోడ్లకు మోక్షం కలుగుతూ ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ఆదివాసీ ధీంసా నృత్యం ఆడుతూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని రోంపల్లి పంచాయతీ, కొండశివారు, బురిగాం, చిన్న కొన్నెల్ల గ్రామాలతో పాటు సమీపంలోని ఎన్ఆర్పురం పంచాయతీ, రాయిపాడు, చిమిడి వలస, బొంగిజ, డేంజర్ వలస, పెద్దవలస తదితర 26 గ్రామాలలో 1200 మంది గిరిజనులకు అవసరమైన రోడ్డు ఏర్పాటుకై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కారం సార్. మరి బూరు, చిన్న కొన్ల, చిమిడి వలస, రాయిపాడు, బొంగిజ, డేంజర్ వలస మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి విజయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు రోడ్డు వచ్చిందని ఎంతో సంతోషపడ్డాము. మరి అయిన తర్వాత మా పార్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ చేశారు చేయొద్దని. అటువంటి మేము ఆందోళన చేసాము. మాకు ఈ రోడ్డు కావాలి, ఇటు వెంటనే సిద్ధిగాలంటే చాలా దగ్గరని ఆందోళన చేసేమో మా బాధలు తెలుసుకొని చూసి మాకు ఎంతో పరిమితం ఇచ్చారని కలెక్టర్ గారికి, ఎస్టీ కమిషన్ చైర్మన్కి కూడా మరి విజయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. చాలా సంతోషం సార్. ఇప్పుడు మాకు పరిమితం ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంటున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చే మా ఆనందం గురించి బండి దగ్గర వచ్చి వీడియోలు, ఫోటోలు తీసినాము. చాలా సంతోషం సార్. కూటమి ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని, మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల పార్టీ కార్యాలయంలో కొత్తపల్లి మండలానికి సంబంధించి తీర ప్రాంత గ్రామాల మత్స్యకార నాయకులతో వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తుల చైతన్య, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు ఎక్కువగా ఉన్న మండలం కొత్తపల్లి మండలం. మరి మత్స్యకారులందరూ కూడా ఏదైతే బ్యాన్ పీరియడ్ 20,000 రూపాయలు మరి వేరే ఇస్తామని కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జనసేన పార్టీ నుంచి కళ్యాణ్ గారికి
బీజేపీ పార్టీ నుంచి పురంధేశ్వర్ గారికి, కూటమి నాయకత్వం అందరికీ కూడా మత్స్యకారుల తరఫున మరి ఏదైతే 20,000 ఇస్తున్నారో దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మత్స్యకారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వామపక్షాలవి ఉద్దేశపూర్వక ఉద్యమాలు అని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్ల రామ్మోహన్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం విచారకమని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడదామని యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమం ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుంది అని చెప్పారు. పనిచేసే కూటమి నాయకత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలి అని హితవు పలికారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కు కోసం ఏం చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు బల్లిరెడ్డి సత్యనారాయణ, సింహాద్రి, పల్లా పెంటారావు, ఉగ్రం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కానీ, శ్రీనివాస్ వర్మ గారు కానీ అందరూ వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం. నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్లో కూడా కామెంట్ చేశారు. భావోద్వేగాలకి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మేము కూడా పోరాట కమిటీలో మీ వేదిక మీద ఉన్న అందరూ కూడా ఉన్నాం. ఈవేళ పోరాట కమిటీగా మేమేం మాట్లాడడం, కానీ ఎంత కూటమి ప్రభుత్వం ఎంత చేసినా, ఈ ప్లాంట్ను రక్షిస్తామని చెప్పినా, దీని శైలిలో విలీనం చేస్తామని చెప్పినా కూడా లేనిపోని డిమాండ్లు పెట్టి నిర్వాసితుల్ని, కార్మికుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష కార్మిక సంఘాలు. మీరు చేయలేరు, మేము చేస్తే వారు లేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. వేళ ఈ పోరాట కమిటీ కానీ, అఖిలపక్షం కానీ రోజుకు ఒక నాయకుడు రావడం, మా నాయకులను తిట్టడం, పల్లా శ్రీనివాస్ గారు ఏం చేశారో, భరత్ గారు ఏం చేశారో మీ అందరికీ తెలిసిన విషయాలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్రొలాంగ్ చేయాల్సి వస్తున్నారు. ఒకసారి ఏం చెప్పారు, కుమారస్వామి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రకటన తర్వాత కూర్చుని రివ్యూ చేద్దాం. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లాలోని జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆయనకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే నిరుపేదలు, వృద్ధులు, మహిళల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలన్నారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీయు రవిచంద్ర, ఇన్స్పెక్టర్ కృష్ణబాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ ఇన్స్పెక్షన్ కూడా. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలోనే సీసీటీవీ కెమెరాలు అయితేనేమి, వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితేనేమో కానీ, డ్రోన్స్ అయితేమో కానీ పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆల్మోస్ట్ ఒక 450 అఫెన్సెస్ పైన 2010 నుంచి కూడా డిటెక్ట్ కాని నేరాలు కూడా చాలా వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము మన జిల్లాలో ఒక 8 కోట్లు పోయిన ప్రాపర్టీ, అది బైక్స్ అయితేనేమి, కార్, మన గోల్డ్, ముఖ్యంగా సిల్వర్ కానీ, చాలా కేసెస్లో కొన్ని కేసెస్లో ఒక్కొక్క దొంగను పట్టుకుంటే వాడి దగ్గర ఒక 4-5 సంవత్సరాల్లో అతను చేసిన 50 అఫెన్సెస్ 60 అఫెన్సెస్ ఓన్లీ మన జిల్లానే కాకుండా పక్కన జిల్లాలో కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది. అట్లానే ఈ ప్రజలు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే వాళ్ళ దగ్గర ఎలాంటి దొంగతనం జరిగినా, ఇంకేదైనా జరగరాంది జరిగినా పిల్లల మీద. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు పోరాటాలతోనే ప్రజలకు చేరువయ్యామని అన్నారు. రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన తామేమీ ప్రజలకు దూరం కాలేదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీతో కూటమిగా ఏర్పడింది అని, వైసీపీ వ్యతిరేకతను, ప్రజా వ్యతిరేకతను చీలకూడదన్న సదుద్దేశంతో కూటమి ఏర్పడిందని అన్నారు. అంతే, ఎవరు ఏం చెప్పినా కూడా మీరు జనరల్గా ఒక స్టేజ్ మీద తీసుకుంటే ఒక 20 మంది నాయకులకి ఒక నాయకుడు ఉంటాడు. 20 మంది ఏవో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మనం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి మేమంతా కట్టుబడి ఉంటాం. ఎవరి నిర్ణయాలు వాళ్ళు చెప్తాం. అన్న మేము ఇట్లా, లేదంటే మాకు అట్లా చేయట్లేదు, ఇట్లా చేయట్లేదు కాదు. ఆయన ఒక దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంది, మనం ఈ కూటమికి కట్టుబడి ఉండాలి, కూటమిలో
ఎవరెవరికి చిన్న చిన్న పొరపక్షాలు వచ్చినా కూడా మనం సర్దుకొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు చూడాలి, కానీ నీ స్వప్రయోజనాలకో లేదా నీ మాట తీరుకో లేదా ఇంకో దానికైతే ఇంపార్టెంట్ ఏమో. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే. ఇప్పుడు నిన్న కేరళ గురించి కానీ, తమిళనాడు గురించి కానీ, లేదంటే మహారాష్ట్ర గురించి కానీ, అలాగే దేశం గురించి కానీ, ఆల్రెడీ బంగ్లాదేశ్ గురించి మాట్లాడిన తీరు కానీ, పాకిస్తాన్ గురించి జరిగింది కానీ, గోద్రా అల్లర్లు జరిగింది కానీ, ఇవన్నీ ఆయన ఉదాహరణ చెప్పారు. అంటే ఇవన్నీ మనం ఇప్పుడు ఏదో ఎక్కడో పార్టీ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఏదో మాట్లాడాలి, కానీ ఇవన్నీ నిజంగా ఆ రోజున రాముడు తలనరికినప్పుడు మరి గొడవ చేయొచ్చు కదా. ఇప్పుడు గోద్రా అల్లర్లు అన్నారు. గోద్రా అల్లర్లో మొదట ట్రైన్లో మరి హిందువుల్ని కాల్చింది ఎవరు చెప్పారు? ఇది ఒక్కడే చెప్తున్నారు. అలాగే హైదరాబాద్లో ఒక నాయకుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మేము ఇచ్చేసేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు ఎవరు రాలేదే, కానీ ఆ రోజు నేనేది గొడవ పెట్టలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఇది కాదు మనకు ముఖ్యం. ఎవరు ఏం మాట్లాడినా మనం ఆంధ్ర రాష్ట్రమా లేదా భారతదేశం యొక్క ఉన్నతిని, గౌరవాన్ని, డెవలప్మెంట్ని కాపాడే విధంగా ఉండాలి. కానీ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బూటుకూరు గ్రామంలోని భక్త కన్నపాలి అనే సినీ హీరో మంచు విష్ణు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో శివునికి హారతి ఇచ్చి పూజలు చేశారు. అభిమానుల కోలాహలం మధ్య గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు మంచు విష్ణువుకు ఘన స్వాగతం పలికారు. ఏప్రిల్ 25న భక్త కన్నప్ప సినిమా విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు మీడియాకు తెలిపారు. భక్త కన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాను తీశామని తెలిపారు. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తానని చెప్పారు. హెడ్లైన్స్. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం. ఉండవల్లిలోని తన నివాసంలో అమరజీవికి నివాళి అర్పించిన చంద్రబాబు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరో తేల్చాలి అని డిమాండ్. తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.